సారీ ఫ్రెండ్స్, నన్ను క్షమించండి. సో నేను కాపీరైట్ ఇష్యూ వల్ల, కాపీరైట్ క్లెయిమ్ వల్ల అయితే నేను సౌండ్ అయితే ప్లే చేయట్లేదు. సో ఫ్రెండ్, ఒక్కసారి కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ముందు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, సౌండ్తో సహా చూడండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చూసిన తర్వాత ఫుల్ వీడియో అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. స్టార్టింగ్లో మీరు ప్రివ్యూ చేశారు కదా, డెమో చేశారు కదా. సో అదేవిధంగా మీ నేమ్ ఒక ఆర్ట్ అంటే నేమ్ ఆర్ట్ వీడియో అయితే చేసుకోవచ్చు. ఎలా చేయాలో మీకు అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్, ఇంకొకసారి ఇక్కడ స్క్రీన్ మీద డెమో చూడండి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, చూసారు కదా, సేమ్ మనకి నేమ్ చూడండి. ఇక్కడ మనకి పేర్లు వస్తున్నాయి చూసారా, ఇక్కడ మన పేరు ఇట్లా హ్యాండ్ రైటింగ్ ద్వారా వస్తున్నాయి. అలాగే రౌండ్గా మనకి సర్కిల్ ఇట్లా మనకి రెడ్, వైట్, గ్రీన్ అయితే మారుతుంటుంది, కలర్ అయితే మారుతుంటుంది. అలాగే ఇంకోటి వచ్చేసి బటర్ఫ్లై కూడా, దాని మీద బటర్ఫ్లై కూడా ఎగురుతుంటుంది. మస్తు ఉంటుంది ఫ్రెండ్ వీడియో అయితే, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్. ఇలాంటి నేమ్ ఆర్ట్ వీడియో ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఫ్రెండ్. వీడియో అయితే ఎక్కడ సెలెక్ట్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితే మనకు ఒక డెఫినెట్లీ ఒక లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా లెట్ చేయడంతో వీడియోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్, నేను ఆ వీడియో ఎడిటింగ్ చేయడానికి కొన్ని మెటీరియల్స్ అయితే వాడాను. రెండు వీడియోస్ అయితే, అదే టెంప్లెట్స్ అయితే, ఒకటేమో మనకి రౌండ్ సర్కిల్, ఒకటేమో బటర్ఫ్లై. ఈ రెండు వీడియోస్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్, స్టెప్ అయితే డౌన్ చేయండి. స్టెప్ డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్. ఆ వీడియో ఎడిటింగ్ చేయడానికి యాప్ వచ్చేసి 𝗿𝗵_cie అయితే చేశాను. ఆ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను ఫ్రెండ్. ఒకవేళ మీతో 𝗿𝗵_cie యాప్ ఉంటే యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. సో లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో లేకపోతే క్రోమ్ బ్రౌజర్లో పోయి 𝗿𝗵_cie మోడ్ ఎపిక్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో ఓకేనా ఫ్రెండ్, 𝗿𝗵_cie యాప్ ఓపెన్ అయితే చేసుకుందాం. ఫస్ట్ నేనైతే ఓపెన్ అయితే చేసుకుంటాను. సో మీరు కూడా ఉంటే మీరు కూడా ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలో ఇప్పుడు మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఫ్రెండ్. ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్, ఇక్కడ మనకి ప్లస్ వచ్చింది చూసారు ఇక్కడ వీడియోలో కింద. సో ప్లస్ తీసుకోండి ఫ్రెండ్. ఒక ప్లస్ తీసుకున్న తర్వాత అంటే ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్, ఇక్కడ మనకు ఇక్కడ రేషియోస్ ఉన్నాయి కదా, ఇక్కడ రేషియో స్క్రీన్స్. సో దీంట్లో మీకు రెండోది అంటే ఫస్ట్ నుంచి రెండోది చూడు ఇక్కడ 9:16, అది ఇక్కడ 9:16, 9:16 ఇది తీసుకోండి ఫ్రెండ్. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి వీడియో కాల్ వచ్చేసి 1080 పెట్టుకోండి. ఓకేనా? 1080 పెట్టేసి ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30 పెట్టుకోండి. 30 FPS పెట్టండి. FPS పెట్టేసి తర్వాత ఇక్కడ మనకి కలర్, ఓకే, లైట్ కలర్ వచ్చేసి బ్లాక్ తీసుకోండి. బ్లాక్ తీసుకొని తర్వాత కింద క్రియేట్ బటన్ కదా, క్రియేట్ ప్రాజెక్ట్. ఓకే, క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటీ అయితే వచ్చింది మనకి. ఓకే, ఎంటీ వచ్చిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి కింద ఇక్కడ చూడండి ప్లస్ ఉంది. ఓకే, ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వచ్చినవి ఫ్రెండ్. దీనికి ఏం చేయండి, ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఇమేజెస్ అండ్ వీడియోస్ అని ఉంది కదా, ఇక్కడ టాప్లో ఇక్కడ రెండు ఆప్షన్. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అలా ఇచ్చేయండి. అంటే ఫస్ట్ అలా పడితే అలా వచ్చేసేయండి. ఎందుకంటే నేను యాప్ అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసి ఇప్పుడైతే ఓపెన్ చేశాను. సో మీరైతే అలా పడితే అలా ఇచ్చేసేయండి. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు ఒక టెంప్లెట్ వీడియో అయితే ఇస్తాను. అంటే రౌండ్ సర్కిల్ తిరుగుతుంటుంది. ఆ వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో అయితే సైడ్ అయితే వేసుకోవాలి. సో నేను ఓకేనా, సో నేనైతే ఆ వీడియో అయితే సైడ్ అయితే వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్, నాకైతే ఈ టెంప్లెట్ వచ్చేసి ఈ విధంగా అవుతుంది. అంటే రెడ్, వైట్, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, ఇక్కడ మన కలర్స్ అయితే చేంజ్ అవుతుంటుంది. దీన్ని చూపిస్తా చూడండి. సో మనకైతే దీంట్లో కొన్ని కలర్స్ అయితే చేంజ్ అవుతుంది. మనకి ఇలా తిరుగుతుంటుంది. సో దీనికి ఇప్పుడు ఈ రెడ్ కలర్ పోయినాక ఇట్లా గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, గ్రీన్ కలర్ పోయినాక ఎల్లో కలర్, బ్లూ కలర్, అంటే కలర్ అయితే మారిపోతుంటుంది. చూసేటప్పుడు ఇంకో కలర్ అయితే వచ్చి మనకి పింక్ కలర్ అయితే వచ్చింది కదా. సో నేను కొంచెం వెరైటీగా అయితే చేశాను ఈ వీడియోని. సో ఇంతకుముందు చూసిన వీడియో అయితే చాలామంది ఒకటే రకంగా, అదేంటి గ్రీన్ రకం అంటే గ్రీన్ కలర్ ఒకటే తిరుగుతుంది, దాని లోపల పేరు ఒకటే మాత్రమే ఉంది. సో అట్లా కాకుండా నేను కొంచెం కలర్లు అయితే చేంజ్ చేశాను. డిఫరెంట్గా అయితే కలర్ అయితే చేంజ్ చేశాను ఫ్రెండ్. ఈ వీడియో అయితే సైడ్ అయితే చేసి పెట్టండి ఫ్రెండ్. ఓకేనా? సైడ్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే నేను చెప్తా చూడండి ఫ్రెండ్. ఈ వీడియో స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మీరు పేరు అయితే రాసుకోవాలి. ఓకే, ఎలా రాయాలని చెప్తాను. ఇక్కడ మనకి ప్లస్ బటన్ ఉంది. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఏ సింబల్ ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ ఎవరి పేరు రాద్దాం అనుకుంటారో వాళ్ళ పేరు అయితే రాయండి. ఓకేనా? సో నేనైతే రాజు అని చెప్పి నేను రాజు అని టైప్ చేశాను. తర్వాత ఫాంట్ ఒక సైజ్ అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఫాంట్స్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి వి వాల్ ఫాంట్ ఉంది కదా, వి వాల్ ఫాంట్లకు అయితే వెళ్దాం. ఓకేనా? వి వాల్ ఫాంట్కి వస్తే ఇవన్నీ మనకి నార్మల్ ఫాంట్, అవన్నీ డిఫాల్ట్ ఫాంట్. ఒకవేళ మీకు నచ్చిన ఫాంట్స్ ఉంటే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇన్పుట్ ఫాంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏదన్నా అదే మీకు నచ్చిన ఫాంట్స్ ఉన్నామనుకోండి. సో అలాంటి ఫాంట్స్ ఉంటే మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకుంటాను. సో ఓకే, ఇక్కడ ఉండే ఫాంట్స్ సో దీనికి ఎక్కడ లేవు. సో ఓకే, బాక్స్ ఎంటీ ఉంది. సో ఓకే, నేనైతే ఇక్కడ మెమరీలోకి అయితే వెళ్ళిపోతాను. సో నాతో ఉన్న ఫాంట్స్ అయితే ఉండవి. సో నేను ఇక్కడ నా ఫాంట్స్ అయితే యాడ్ అయితే చేసుకుంటాను. సో నేను ఇంత ముందుకైతే యాడ్ చేసుకుందాం అనుకున్నాను. సో అప్పుడైతే నేనైతే ఫాంట్స్ అయితే యాడ్ అయితే చేసుకోలేదు. సో ఇప్పుడైతే యాడ్ అయితే చేసుకుంటాను ఫాంట్స్. ఓకే, ఇక్కడ స్పెషల్ ఫాంట్స్ ఇక్కడ, ఓకే, ఇక్కడ స్పెషల్ ఫాంట్స్. ఓకే, 1300. ఓకే, 1300. నాకైతే ఇక్కడ ఫాంట్ మొత్తం అయితే ఇక్కడ ఇన్పుట్ అయితే అవుతున్నాయి. సో ఫాంట్స్ మొత్తం అయితే ఇన్పుట్ చేసుకోండి. ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. మీతో ఏదైనా నచ్చిన ఫాంట్ ఉంటే ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. ఓకే, యాడ్ చేసి ఇక్కడ మనకి ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. తర్వాత వచ్చేసి సో ఓకే, మళ్ళీ ఇక్కడ అదే టెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫాంట్స్. ఓకే, ఏ గుర్తు మీద క్లిక్ చేసి ఫాంట్స్కి వెళ్ళి వి వాల్ ఫాంట్. తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనం ఫాంట్స్ ఇన్పుట్ ఈ ఆప్షన్ మీద ఎనేబుల్ చేసి పెట్టండి. ఇవన్నీ ఆప్ చేయండి. ఇవన్నీ ఆప్ చేసి ఇది ఒకటి రైట్ టిక్ చేయండి. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఫాంట్స్ అన్ని ఇటు సైడ్ అయితే మనకైతే కనబడతాయి. ఓకేనా? సో మీకు ఇప్పుడు మీకు ఏ స్టైల్ కావాల్సి ఆ స్టైల్ మీతో ఉంటే, అంటే మీకు ఈ స్టైల్లో ఉండాలి, ఆ స్టైల్లో ఉండాలని మీకు ఏదైనా ఉంటే ఆ స్టైల్లో ఫాంట్ ఉంటే మీతో నా ఫాంట్ అయితే ఇక్కడైతే మనం ఇక్కడ కనబడితే మీ ఫాంట్స్. ఓకే, మీతో ఒకవేళ ఫాంట్స్ లేకపోతే మనకు క్రోమ్ బ్రౌజర్ నుంచి వెళ్ళి కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫాంట్స్ మీకు నచ్చిన ఫాంట్స్ అని ఇక్కడ ఫాంట్ అని చెప్పి టైప్ చేయండి.
TTF అని కొడితే ఇంగ్లీష్ ఫాంట్ TTF అని కొడితే మనకు ఫాంట్స్ అయితే వస్తాయి. సో మీకు నచ్చిన ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఏదైనా ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటాను ప్రస్తుతానికి. సో ఈ యొక్క ఫాంట్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్. ఈ యొక్క ఫాంట్ యాడ్ చేసి ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ క్లిక్ చేసి దీని ఒక సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకేనా. సో ఇలా అయితే ఇంక్రీజ్ అయితే చేసుకుందాం. ఓకే, ఇలా ఇంక్రీజ్ చేసి సో దీన్ని ఇలా పెడతాను. తర్వాత ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్లో వస్తే ఇక్కడ ఎల్లో, వైట్, బ్లూ, గ్రీను, సో మీకు ఏ కలర్ కాస్త ఆ కలర్ అయితే ఉంటుంది. ఓకేనా. సో నేనైతే ఇక్కడ వైట్ అయితే తీసుకున్నాను. ఓకేనా. సో వైట్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్ ఇప్పుడైతే దీన్ని ఇంకా సైజ్ పెంచాలంటే సైజ్ అయితే పెంచుకోండి. ఓకేనా. సో ఇలా సైజ్ అయితే పెంచుకోవచ్చు. ఓకే. సో అయితే ఈ విధంగా అయితే ఇలా పెడతాను. పెట్టేసి రైట్ టిక్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, రైట్ టిక్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఈ ఫోటోకి అయితే యానిమేషన్ అయితే ఇవ్వాలి మనము, అంటే యానిమేటెడ్ అయితే ఇవ్వాలి. సో యానిమేషన్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్ ఈ ఫోటో వచ్చేసి ఫస్ట్ అయితే సో మీరు ఎన్ని సెకండ్లు కావాల్సి అన్ని సెకండ్లు అయితే పెట్టుకోండి ముందు. సో ఈ ఫోటో అనేది మీరు అంటే ఈ నేమ్ ఇన్ని సెకండ్లు ప్లే అవ్వాలని ఉంటుంది కదా. సో అయితే ఇక్కడ నేను అంటే ఒక 15 సెకండ్ వరకు అయితే పెడతాను. ఓకేనా. కరెక్ట్ ఇక్కడ 15 సెకండ్ వరకు పెట్టేసి అంటే 50 సెకండ్ నుంచి ఇంకో నేమ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. 2 నేమ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ఒక నేమ్ అయితే పెట్టాను ప్రస్తుతానికి ఫ్రెండ్. ఈ నేమ్ క్లిక్ చేసి దీనికి ఒక అంటే ఇక్కడ మనకు హ్యాండ్ రైటింగ్ లాంటిది ఒకటి ఎఫెక్ట్ అయితే కావాలి, అంటే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి డ్రైవ్ ఇక్కడ ఉంది కదా, డ్రైవింగ్ ఇక్కడ ఇది అని దీని మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్ ఇక్కడ మనకి హ్యాండ్ రైటింగ్ లాంటి ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఓకే ఇక్కడ సో దీని మీద క్లిక్ చేస్తే దీనికి కొన్ని ఫ్రీ సెట్లు ఉంటాయి, కొన్ని ఏమో మనకి స్టాండర్డ్ ఇక్కడ ఉంది స్టాండర్డ్ సెట్టింగ్ అని. సో ఇక్కడ ఫ్రీ సెట్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఫ్రీ సెట్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ సెట్ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఫ్రీ సెట్ క్లిక్ చేస్తే సో మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకే, చూసారు కదా. సో ఈ విధంగా అయితే వచ్చింది. అంటే ఫ్రీ సెట్ అయితే ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ప్రీసెట్ వద్దు అనుకుంటే మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మీరే స్టాండర్డ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ డ్రైవింగ్కి వెళ్ళి దాని మీద క్లిక్ చేసి ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. ఓకే, క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. చూసారా. సో ఎఫెక్ట్ అయితే మనకైతే యాడ్ అయిపోయింది, అంటే ఆ పేరుకి అయితే ఎఫెక్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్. ఇక్కడ ఏం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సో ఇక్కడ రాండి. ఒక ఇక్కడ 5 సెకండ్ ఇలా ముందుకు వచ్చేసి ఇక్కడ మనకి చుక్క పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఈ చుక్క ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే చుక్క వస్తుంది. ఓకే, సో అయితే చుక్క అయితే పెట్టుకుంటా. ఇలా చుక్క పెట్టేసి దీని అన్నది ఇది ఉంది కదా ఈ ఆప్షన్ అనేది. సో ఇలా జరపండి ఫ్రెండ్. నేను జరుపుతున్న సో ఇక్కడ రైట్ సైడ్ అయితే జరపండి. ఓకే, రైట్ సైడ్ ఇలా లాగేసేయండి, మొత్తానికి లాగేసి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి మళ్ళీ వీడియో స్టార్టింగ్ వెళ్ళిపోయి మనం ఇప్పుడు రైట్ సైడ్ లాగారు కదా కింద ఆప్షన్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లాగండి. ఓకే, లెఫ్ట్ సైడ్ అయితే ఇట్లా లాగండి. లాగి ఫుల్గా అంటే లాస్ట్ బార్డర్ అయితే అంటే లాస్ట్ వచ్చేంత వరకు అంటే ఎండ్ వచ్చేంత వరకు. ఓకే, నేనైతే లాగేశాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు వీడియో ప్లే చేయండి. ప్లే చేస్తే మనకైతే నేమ్స్ అయితే ఉల్టా వెళ్తుంది అన్నమాట. ఓకేనా, ఉల్టా వెళ్తుంది. ఉల్టా వెళ్ళకూడదు మనకి, చాలామంది ఇలా చేస్తారు. సో ఉల్టా వెళ్ళకుండా రైట్ అంటే కరెక్ట్గా ఎలా పోవాలో నేను చెప్పిస్తాను చూడండి. సో ఇప్పుడు ఏం చేయండి మళ్ళీ వీడియో స్టార్టింగ్ వచ్చారు కదా. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి ఈ కీ ఆప్షన్ అనేది ఇది ఫుల్ చేయండి. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ లాగేసేయండి. ఓకేనా. సో ఇలా లాగేసుకోండి. లాగేసి మళ్ళీ ఇందాక ఇంకో కీ ఫ్రేమ్ చూడ ఈ కీ ఫ్రేమ్ కాదు ఫస్ట్ పెట్టారు చూడ ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ కదా ఇక్కడ వచ్చేసి దీన్ని ఇలా ఫుల్ చేయండి. ఇప్పుడు వస్తుంది చూడండి ఫ్రెండ్, కరెక్ట్గా అయితే వస్తుంది. ఎందుకంటే నేను మొన్న ఒకడు నాకు చెప్పారు నాకు ఇలా వస్తలేదు అని చెప్పి ఒకరైతే అన్నారు. సో అందుకోసం అని చెప్పి చెప్పాను మళ్ళీ నీకు. సో ఇప్పుడు ప్లే చేయండి, ఇలా వస్తుంది అన్నమాట. చూసారా ఇప్పుడు కరెక్ట్ అయితే వస్తుందా. సో ఆర్ వచ్చిన తర్వాత RAJU అని చెప్పి రాజు. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్. ఓకేనా. వచ్చిన తర్వాత నేమ్ అయితే అలాగనే ఉంటుంది ఫ్రెండ్. చూసారా. సో ఈ విధంగానే ఉంది ఫ్రెండ్. తర్వాత వచ్చేసి బ్యాక్ బటన్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే క్లిక్ చేసి దానికి ఏమైనా ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ మనకు కొంచెం ఇక్కడ బ్రెల్లింగ్ అని ఒపాసిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ డార్క్ కానీ ఇక్కడ మనం అంటే మీ నేమ్కి ఏమైనా కలర్లు అయితే చేంజ్ అంటే ఒపాసిటీ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఓకే, నేనైతే చూసారా. సో ఇప్పుడు ఈ రకంగా అయితే పెట్టాను చూసారా. సో ఈ రకంగా అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఎట్టైనా పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా కావాల్సిందో అలా అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో అయితే ఈ విధంగా అంటే నేను కొంచెం స్టైల్ అంటే పేరుకు కొంచెం ఎఫెక్ట్ తగ్గించుకోవచ్చు. ఓకే, చూసారా. సో ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో నేనైతే ఇక్కడ ఓవర్లో అయితే పెట్టాను. సో ఓవర్లో పెడితే ఈ రకంగా వస్తుంది స్క్రీను. ఇక్కడ ఇవన్నీ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీకు ఏది కావాల్సో అయితే పెట్టుకోవచ్చు. నేను నార్మల్ అయితే పెడతాను. సో నార్మల్ క్లిక్ చేశాను. తర్వాత ఫ్రెండ్ ఈ నేమ్ వచ్చింది కదా. సో ఈ నేమ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మీరు 15 సెకండ్కి అయితే వెళ్ళిపోతాను. ఓకే, ఇక్కడ 15 సెకండ్ నుంచి ఇప్పుడు ఇంకో నేమ్ అయితే రాసుకుంటాను. ఓకేనా. సో ఇప్పుడు 15 సెకండ్ నుంచి సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్తాను. వెళ్ళి ఫ్రెండ్ ఇప్పుడు ఇంకో నేమ్ అయితే రాస్తాను. ఇప్పుడైతే రాజు అని చెప్పాను. ఇప్పుడైతే మనం పేరైతే రాజు రాసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎవరి పేరైనా వాళ్ళే, అమ్మాయి పేరు కానీ బాయ్స్ పేరు, లేడీస్ పేరు, మీ మమ్మీ పేరు, మీ సిస్టర్ పేరు, మీ గర్ల్ ఫ్రెండ్ పేరు, ఎవరి పేరైనా వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు రాసుకుంటాను. సో దివ్య అని చెప్పి టైప్ చేశాను. సో ఫ్రెండ్ ఈ నేమ్ టైప్ అయితే వేసుకున్నాను. టైప్ చేసి ఇక్కడైతే ఉంది కదా. సో ఇక్కడ ఏ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ముందు దీనికి ఫాంట్ అయితే మార్చుకోండి. ఇక్కడ మనకి ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ వాల్ ఫాంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఇందాక మీరు ఆ పేరుకి ఏ ఫాంట్ అయితే పెట్టారో సో అదే ఫాంట్ అయితే పెట్టుకోవచ్చు. లేదబ్బా నా ఇష్టం ఏదైనా పెట్టుకుంటా, మీ డిఫరెంట్ ఫాంట్ పెట్టుకుంటే నాకు నచ్చిన ఫాంట్ అంటే మీ ఇష్టం, అంటే మీ స్టైల్ పెట్టి పెట్టుకుంటే ఏదైనా పెట్టుకోండి, అది మీ ఇష్టము. సో నేనైతే ఇప్పుడు అదే ఫాంట్ అయితే సేమ్ టు సేమ్ రెండింటికి ఒకటే ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకుంటాను. ఓకేనా. సో ఫాంట్ అయితే ఇక్కడ ఉంది. సో ఫాంట్ అయితే దొరికేసింది. ఫాంట్ అయితే యాడ్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్. ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది. తర్వాత దీని ఒక సైజ్ వచ్చి పెంచుకుంటాను. సో ఓకే, దీని ఒక అంటే నేమ్ ఒక సైజు ఇలా ఇంక్రీజ్ చేసుకుంటాను. సో దివ్య అని చెప్పి ఇలా పెడతాను. సో పెట్టేసి ఈ విధంగా అయితే ఇలా పెడతాను. పెట్టేసి సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా పైన కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎల్లో, ఇక్కడ వైట్ ఏదైనా పెట్టుకోండి. ఓకేనా. పెట్టేసి ఇక్కడ రైట్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒకే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఈ నేమ్ వచ్చేసి మీరు ఎక్కడ వరకు పెట్టాను కూడా అక్కడ వరకు అయితే పెట్టుకోండి ముందు. ఓకేనా. సో అయితే ఇక్కడ మళ్ళీ తీసుకెళ్ళి సో వీడియో ఎండ్ వరకు అయితే పెడతాను నేను. ఓకే, సో మీ ఇష్టం ఎక్కడ వరకైనా పెట్టుకోండి. ఓకే, మీ ఇష్టం అది. ఓకేనా. సో అయితే ఇక్కడ వరకు అయితే పెట్టేశాను, అంటే వీడియో ఎండ్ వరకు పెట్టేసి ఫ్రెండ్ మళ్ళీ ఇప్పుడు ఏం చేయండి మళ్ళీ ఈ నేమ్ ఇదే నేమ్ ఇది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీకు రండి. తర్వాత ఇక్కడ డ్రైవింగ్ అని ఇది ఇస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇందాక సెలెక్ట్ చేసేప్పుడు అదే ఎఫెక్ట్ సెలెక్ట్ చేయండి.
సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి స్టాండర్డ్ సెట్టింగ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకైతే వచ్చింది. వచ్చిన తర్వాత అంటే ఆప్షన్ అయితే వచ్చింది. ఆప్షన్ వచ్చిన తర్వాత ఫ్రెండ్ స్టార్టింగ్ పొజిషన్కి అయితే రండి, ఓకేనా. స్టార్టింగ్ పొజిషన్ కదా, సో ఇక్కడ అయితే రండి. వచ్చి ఇక్కడ కీ క్లిక్ చేసి దీన్ని ఇలా ఫుల్ చేయండి ఇప్పుడు, ఓకేనా. సో కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు. సో కరెక్ట్గా వస్తుంది, అందుకోసం ఇక్కడ కంప్లీషన్ కాకూడదని చెప్తున్నాను మీకు నేను. చూడండి ఇందాకైతే మనకైతే వర్క్ అవ్వలేదు, ఇప్పుడైతే వర్క్ అయితే అవుతుంది. చూడండి దివ్య అని చెప్పి ఇటు దివ్య అని చెప్పి ఇలా అయితే వస్తాను, ఓకేనా. స్పీడ్ అయితే వచ్చింది, ఎందుకంటే నేను కీ యానిమేషన్ దగ్గర పెట్టాను కాబట్టి స్పీడ్ వచ్చింది. కొంచెం దూరం పెట్టుకుంటా, దూరం అయితే కదుపుతాను. దూరం పెడితే స్లోగా అయితే వెళ్తుంది అన్నమాట, ఇలా స్లోగా అయితే వస్తుంది, ఓకేనా. కీ ఆప్షన్ మీరు ఎంత దగ్గర పెడితే అంత స్పీడ్ అయితే వస్తుంది, దూరం పెడితే దూరం అయితే వెళ్తుంది, అంతేనా. చాలా సింపుల్ అది, ఓకే. సో తర్వాత ఫ్రెండ్ ఇంకేం చేయండి, వీడియో స్టార్టింగ్ వచ్చి ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోస్ అండ్ ఇక్కడ ఇమేజెస్ అండ్ వీడియోస్కి రండి. వచ్చి ఫ్రెండ్ మీకు ఒక బటర్ఫ్లై వీడియో తీస్తాను. సో ఆ బటర్ఫ్లై వీడియో సెలెక్ట్ చేసి ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని ముందు ఇక్కడ మనకి బ్రెల్లింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ డార్క్ అండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ పెట్టండి. అక్కడ స్క్రీన్ పెట్టి ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి మూవ్ రిలేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని ఒక దాన్ని ఇలా జూమ్ చేసుకొని, ఓకేనా. స్క్రీన్ ఇలా జూమ్ చేయండి, ఓకే. స్క్రీన్ ఇలా జూమ్ చేసుకొని సో ఈ ఆప్షన్ టాప్లో ఉన్న ఆప్షన్ టాప్లో దాని మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇది వచ్చేసి ఇలా కరెక్ట్గా అయితే ఇలా మిడిల్ అయితే పెట్టుకోండి, ఓకేనా. సో ఇలా కరెక్ట్గా అయితే మిడిల్లో పెట్టేసి ఇప్పుడు రైట్ మీద క్లిక్ చేసి వీడైతే ప్లే చేయండి. ప్లే చేస్తే మనకి అక్కడ బటర్ఫ్లై చూసారు, అక్కడ బటర్ఫ్లై అయితే ఎగురుతుంటుంది. బటర్ఫ్లై కూడా మనకైతే ఇలా ఎగురుతుంటుంది, దాని మీదకి అలా తిరుగుతుంటుంది. బటర్ఫ్లై అయితే ఇలా తిరుగుతూనే ఉంటుంది మీదకి, టాప్లో అయితే ఇలా తిరుగుతూ ఉంటుంది చూసారా. సో అలా ఎగురుతుంటుంది, మస్తు ఉంటుంది ఫ్రెండ్. వీడియో అయితే సూపర్ అయితే ఉంటుంది ఫ్రెండ్. నేను చూపించాను కదా మీకు, మీ పేరు పెట్టుకొని అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, జస్ట్ ఒక 5 నిమిషాల్లో. సో నేను ఈ వీడియోకి వాడిన ఇక్కడ చూసారు బటర్ఫ్లై వీడియో, అలాగే రౌండ్ కొంచెం ఫ్రేమ్. సో ఈ ఫ్రేమ్ అదే ఇప్పుడు అది కలర్ లైటింగ్ మారుతుంది కదా, ఆ వీడియో లింక్, ఆ బటర్ఫ్లై వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది చేసుకొని అలర్ట్ మోషన్ అయితే చాలా సింపుల్. అలర్ట్ మోషన్ ప్లే స్టోర్లోకి డౌన్లోడ్ చేసుకోండి. దీనికి ఎలాంటి మనీ అవసరం లేదు, ఎలాంటి ఎఫెక్ట్లు అయితే అవసరం లేదు. ఎలాగైతే ఫ్రీకి దొరుకుతుంది మనకి. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. దీంట్లో కొన్ని మనకి ఎఫెక్ట్ అయితే ఫ్రీ, కొన్ని ఫ్రీ ఉంటే కొన్ని అయితే మనీ అవుతుంది. ఫ్రీ ఎఫెక్ట్ ఇది అయితే మనకి డ్రాయింగ్ మీద క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ అయితే ఫ్రీ అనమాట, ఇదైతే ఫ్రీ. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్, ఓకేనా. తర్వాత మీ వీడియో మొత్తం ఎడిటింగ్ చేసుకొని తర్వాత సేవ్ చేసుకొని హెచ్డీ క్వాలిటీ అయితే సేవ్ చేయండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ మనకి పైన ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ షేర్ బటన్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ చూసారా, ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో అయితే హెచ్డీ క్వాలిటీ అయితే మీకు నచ్చిన క్వాలిటీ అయితే సేవ్ అయితే అవుతుంది, ఓకే. ఫ్రెండ్స్ చూసారా, సో నేను అయితే నేమ్ చూసారా మీ ముంగటనైతే రాశాను. చాలా అంటే చాలా సింపుల్గా అయితే అయ్యింది వీడియో. గింతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఒక 5-10 నిమిషాలు అయితే చేసుకోవచ్చు. మీ యొక్క పేరు అయితే రాసుకోండి, మీకు నచ్చిన వాళ్ళ పేరు అయితే రాసుకొని పెట్టుకోండి, ఓకేనా. ఫ్రెండ్ వీడియో చూసారా, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ గంట కూడా క్లిక్ చేసి పెట్టండి, ఓకే ఫ్రెండ్. ఈసారి ఒక మంచి వీడియోతో అయితే వస్తాను, మీ ముందుకైతే వస్తాను, ఓకే ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగుఅబ్బాయిరేమో. జై హింద్.